అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో 4 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన. వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. చిల్డ్రన్స్ పార్క్ పనులను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. పనుల ప్రగతిని పరిశీలించి సలహాలు సూచనలు చేసిన వీరభద్రస్వామి. మద్యం మహమ్మారి. మద్యం అలవాటు ఆరోగ్యానికి చేటు. మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తున్న మద్యంపై వాజీ ప్రత్యేక కథనం. జిల్లాలో 3 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి చేస్తూ అమృత భారత్ స్టేషన్లుగా రూపొందించడం, నగరంలోని బీసీ కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై నిర్మించనున్న పై వంతెన నిర్మాణ పనులకు భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. నగరంలోని బీసీ కాలనీ ప్రాంతంలోని మ్యాంగో యార్డు నుంచి రైల్వే ట్రాక్ దాటేందుకు వీలుగా 48.98 కోట్లతో రైల్వే శాఖ నిర్మించనున్న వంతెన పనులకు కొత్త వలసలో 18.77 కోట్లు, చీపురుపల్లిలో 21 కోట్లతో, బొబ్బిల్లో 16 కోట్లతో అమృత భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 41,000 కోట్లతో 553 స్టేషన్లు అమృత భారత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసే పనులకు 1500 రైల్వే వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి చేసిన శంకుస్థాపనలో భాగంగా జిల్లాలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని మ్యాంగో యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు చందక శ్రీను, బి పద్మావతి, వాల్తేరులోని డిప్యూటీ చీఫ్ సిగ్నలింగ్ టెలికాం ఇంజనీర్ సిహెచ్వి కారుణ్య, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శివ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పై వంతెన పనులకు శంకుస్థాపన శిఖరఫలం ఆవిష్కరించారు. రోడ్ కమ్ ఫ్లైఓవర్ అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారి వర్చువల్ మీటింగ్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. మరి చాలా సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. తర్వాత 35, 36, 37 వచ్చిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గేటు వేయడం వల్ల టైం అయిపోతున్న కారణంగా గేటు దాటి ఏదో విధంగా వెళ్ళిపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇది 41 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓపెన్ చేయడం, బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయడము. అదే కాకుండా 2 సంవత్సరాల్లో ఈ బ్రిడ్జ్ పూర్తవుతుంది అని చెప్పి మన గౌరవనీయులు చెప్తున్నారు. అదేవిధంగా ఇలా చేయడం వల్ల మా ప్రజలకు ఎంతో ఆనందకరంగా ఉంది. కాకపోతే ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇల్లులు అవి ఉన్నాయి, కొట్టు వేస్తున్నారు అంటున్నారు. దానికి వేరే విధంగా ఏదైనా ఆప్షన్ ద్వారా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెళ్తే మా వార్డు ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మరి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి, స్థానికంగా మరి స్వామి గారికి, అదేవిధంగా మన బీజేపీ నాయకులు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. దేశంలో 554 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో వర్చువల్ ద్వారా ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది. అందులో విజయనగరం జిల్లాకి ఈరోజు బొబ్బుల్లో రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఈ శంకుస్థాపనలో అది కూడా ఉంది ఆ కార్యక్రమంలో. అలాగే చీపురుపల్లిలో జరుగుతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అండ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా ఈరోజు వారు చేసినటువంటి శంకుస్థాపనలో ఉంది. అలాగే విజయనగరంలో ఈ 35వ డివిజన్, 36వ డివిజన్ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ మ్యాంగో యార్డ్ దగ్గర ఉన్నటువంటి వీటాగ్రహారం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా ఏళ్ల తరబడి ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని విధంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రైల్వే గేట్ వల్ల ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఈరోజు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం ఇది చాలా ఆనందకరమైన విషయం. దీనికి 2 సంవత్సరాల్లో ఈ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇలాగే నరేంద్ర మోడీ గారు 3వసారికి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్న సమయంలో ఈరోజు ఇంకా కొన్ని ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. కాబట్టే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అమృత్ భారత్ పథకంలో భాగంగా బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, రైల్వే చీఫ్ ఇంజనీర్
పాండే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేయడం సంతోషదాయకమన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో 3 స్టేషన్లు ఆధునీకరణ జరుగుతుందన్నారు. అండర్ బ్రిడ్జ్లో నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. కాశీ వెళ్లేందుకు వారణాసి ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఎమ్మెల్యే వెంకట సింబగి చిన్నపల్లైని మాట్లాడుతూ 16 కోట్లతో ఆధునీకరణ చేయడం శుభ పరిమాణమన్నారు. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ రైలు టైమింగ్స్ మార్చాలని రైల్వే అధికారులను కోరారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాముఖ్యతపై నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్, కవితల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మరిచెర్ల రామానాయుడు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ భారత్ స్టేషన్ను పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 41,000 కోట్లతో ఆధునీకరించిన 554 స్టేషన్లు, 1500 రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాధ్యమం ద్వారా ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకంలో పార్వతీపురం రైల్వే స్టేషన్ ఉండడం విశేషం. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 14.76 కోట్లతో ఈ పనులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రైల్వే అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం ప్రాంతానికి కూడా ఒక చాలా కీలకమైన, చాలా చారిత్రాత్మక రోజు ఇది. అమృత్ భారత్ స్టేషన్ యోజన కింద మన పార్వతీపురం స్టేషన్ ఎంపిక కావడం, సెలెక్ట్ కావడం చాలా చాలా గౌరవమైన విషయం ఉంది. ఈ చాలా సంతోషమైన విషయం ఉంది. మన స్టేషన్కి 16 కోట్లు శాంక్షన్ అయిపోయి ఈ స్టేషన్ మంచి ప్లాంట్ మేనర్లో ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి. నగరంలోని 17వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ పార్కు పనులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పరిశీలించారు. ఈ రోజు పార్కులో చేపడుతున్న పనుల ప్రగతిని సమీక్షించారు. పార్కులో ఏర్పాటు చేసిన పిల్లల వ్యాయామ పరికరాలు, క్రీడా సామాగ్రి సుందరీకరణకు చేపడుతున్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే అనేక పార్కులను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో పార్కులకు మహర్దశ పట్టినట్లు అయిందని అన్నారు. రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కును ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ ఏఈ దక్షిణామూర్తి మాట్లాడుతూ సుమారు 1 కోటి రూపాయలతో నగరంలో చిల్డ్రన్ పార్కును ఏర్పాటు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. ఇది నెహ్రూ పార్క్, చిల్డ్రన్ పార్క్ కింద మనము డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి మనము నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, అందులో 1 కోటి రూపాయల వరకు వెచ్చించడం జరిగింది. ఈ వ్యయంతో మనము ఇందులో ఈ పిల్లలకి సంబంధించి ఒక 10 రకాలైన ఆట వస్తువులు, తర్వాత అదే ట్రాక్ పెట్టి అందరూ నడిచి వెళ్ళడానికి, పెద్దలు వచ్చి పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు ఆహ్లాదకరంగా టైం స్పెండ్ చేయడానికని వాకింగ్ ట్రాక్, తర్వాత కూర్చోటానికి బెంచీలు, లోపల ఫౌంటైన్ అరేంజ్మెంట్స్, మొత్తం చిన్నపిల్లలకి నగర బొడ్డులో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మనం అతి త్వరలో పూర్తి చేయాలనే సంకల్పంతో శరవేగంతో పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎంతో శిథిలావసమైన ఈ పార్కుని సుమారు 1 కోటి రూపాయలు పెట్టి బాగు చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషిస్తున్నాం. ఇది పిల్లలకే కాకుండా వాకింగ్ ట్రాక్ వేసి ఇది ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ వచ్చి ఆరోగ్యం గురించి మరియు ఒక చక్కని ఇది వాతావరణంలో వాళ్ళు వచ్చి ఉండేటట్టు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇదే కాదు, మనకు ఆనుకొని చూస్తే మహిళా పార్కు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 1,80,00,000 పెట్టి ఒక మహిళా పార్క్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఈ పక్కన చూసుకుంటే రాజీ స్టేడియం, ఇంతకుముందు గత పాలకుల్లో రాజీ స్టేడియం ఎలాగుందో చూడండి, ఇప్పుడు రాజీ స్టేడియం ఎలాగుందో చూడండి. ప్రతిదీ కూడా
అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకొని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఈరోజు 2019 పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు నిజంగా అదృష్టంగా చెప్పవచ్చు. ఇదే ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఏదైనా చేయాలంటే కోలగర్ల వీరభద్ర గారి విజయనగరం జనాలు ఈరోజు చెప్తున్నారు, అభివృద్ధిని చూసి చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, గతసారి ఈ 4 సంవత్సరాలు ఎలా చేసి 10 నెలలు ఎలా చేశారో అలాగే ఇంకొకసారిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే విజయనగరాన్ని సుందరవరంగా కాకుండా సమస్యల్లోని విజయనగరంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. మరి జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఉన్న తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 10 ఏళ్లలోపు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు. ముందు మనం ఇక్కడ పీడియాట్రిక్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. అండ్ గత 5 రోజుల ముందు ఒక 3 చిన్నపిల్లల్ని, ఒక పాప పేరు 9 సంవత్సరాల పాప శ్రావణి అనే పాప పేరు, ఆ పాపకి మేము బెలూన్ పల్మరీ వాల్వాటమీ చేసామండి. అంటే రైట్ సైడ్ గుండె నుంచి వచ్చే మేజర్ కవాటం నుంచి వచ్చి ఊపిరితిత్తులకి వెళ్ళే ఊపిరితిత్తులకి వెళ్ళే బ్లడ్ ఫ్లో మధ్యన ఒక కవాటం ఉంటుంది, అది బాగా మూసుకుపోయింది అన్నట్టు, పుట్టినప్పటి నుంచే ఆ ప్రాబ్లం ఉంది. సో దాన్ని మేము ఒక బెలూన్ పెట్టి ఓపెన్ చేసామండి. ఇది ఫస్ట్ టైం ఇన్ విజయనగరం అండ్ విశాఖపట్నం చేయడం. అండ్ ఇంకో పాపకి 10 సంవత్సరాల పాప, ఆ పాపకి హార్ట్లో ఒక మేజర్ హోల్ ఉందండి, చాలా పెద్ద హోల్, 25 mm హోల్ ఉంది. యూజువల్గా ఇటువంటి హోల్స్ ఉంటే ఇంతకుముందు అందరు బేబీలకి చెస్ట్ ఓపెన్ చేసి హార్ట్ ఆపి ఆ హోల్ని క్లోజ్ చేసి మళ్ళీ చెస్ట్ క్లోజ్ చేసేవారు. సో ఇది చాలా కష్టమైన ప్రొసీజర్ అనమాట. సుమారు 8 నుంచి 10 గంటలు టైం పడుతుంది, పెద్ద మొత్తం ఇవ్వాలి. అయిపోయిన తర్వాత కూడా మినిమం 12 రోజులు హాస్పిటల్లో ఉండాలి. నేను మినిమం 6 నెలలు పట్టేది రికవరీకి. బట్ అదేమీ లేకుండా ఒక చిన్న ఇంటర్వెన్షన్ అనే పద్ధతి ద్వారా మేము కాల్లో నుంచి వెళ్ళి ఒక ప్లగ్ పెట్టి అటు సైడ్ ఒక డిస్క్, ఇటుపక్క ఒక డిస్క్, ఒక చిన్న ప్లగ్ పెట్టి మొత్తం ఆ హోల్ని క్లోజ్ చేసి విత్ ఇన్ 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తామండి. ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి నుంచి ఒక 2 రోజుల్లో పాప హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ అంటే ఏదైనా కార్డియాలజీలో కానీ ఏదైనా బ్లాక్లు అలా ఉంటే మన యాంజియోగ్రామ్ చేసి అడ్వాన్స్డ్ మనకి సెంటర్ ఉందండి, FD10 అని ఫిలిప్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, కొత్తది. అందరి దగ్గర ఏంటంటే రీఫబ్లు ఉంటాయి, వాడేసిన పెడతారు. మన అది కాకుండా కొత్తది మన దగ్గర ఇన్స్టాల్ చేసాం. అది దాని ద్వారా ఏంటంటే ఎంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్ కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. అలాగే ఈ మన అశోక్ రాజు గారు వచ్చిన తర్వాత పీడియాట్రిక్ కార్డియాలజీ ప్రొసీజర్స్ నేర్చుకొచ్చారు. పీడియాట్రిక్ కార్డియాలజీలో కనుక ఓపెన్ హార్ట్స్ అంటే చాలా కష్టం అండి. చిన్నపిల్లలు మన ఆ పెయిన్ తట్టుకోలేరు. స్టెర్నమ్ ఓపెన్ చేసి హార్ట్కి వెళ్ళి అది అవాయిడ్ చేయడానికి డైరెక్ట్గా మనకి క్యానులేట్ చేసి లోపలికి ఆ ఏరియాకి మన డివైస్ పంపించి ఒక ఇది ఉందనుకోండి గ్యాప్ ఉంటే దానికి బెలూన్ చేస్తారన్నమాట. అలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఆయన చేస్తున్నారు. ఈ క్రమంలో 3 పేషెంట్ని పీడియాట్రిక్ పేషెంట్ చేశారు సక్సెస్ఫుల్గా. మీ ఎదురుగానే చూశారు కదా, అందరూ సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు. చాలని జీతం ఉంటుందో ఊడిపోతాడో తెలియని ఉద్యోగం, బస్సు ఎక్కితే దిగే వరకు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, రోజుకు 1000 చొప్పున నెలకు 15,000 జీతం, 15 రోజులే ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు 4 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో వారు గత 5 రోజులుగా అద్దె బస్సులు నడపకుండా వదిలేశారు. ఫలితంగా స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. మనకు వెళ్లవలసిన బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె బస్సులో డ్రైవర్లకు ప్రైవేటు యజమాని జీతాలు చెల్లిస్తారు. కండక్టర్ మాత్రమే ఆర్టీసీ సంస్థకు చెందిన ఉద్యోగి. డిపో పరిధిలో ఉన్న మొత్తం బస్సు సర్వీసుల్లో ఎక్కువ అద్దె బస్సు సర్వీసులే ఉన్నాయని తెలుస్తుంది. డిపో మేనేజర్ అద్దె బస్సు సర్వీసులు ఉన్నాయని తెలుస్తుంది. కాంట్రాక్ట్ రప్పించి డ్రైవర్ల జీతాల సమస్య పరిష్కరించాలని ఒత్తిడి పెంచారు. కాంట్రాక్ట్ జీతాలపై డ్రైవర్లకు హామీ ఇచ్చారు. అయితే కాంట్రాక్ట్ చెప్పిన గడువులోగా జీతాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు విధులు బహిష్కరించారు. ఫలితంగా డిపో పరిధిలో ఉన్న 13 అద్దె బస్సులు నిలిచిపోయాయి. మొత్తం 13 ఆర్టీసీ బస్సులు ఆగిపోగా
అందులో 6 బస్సులు విజయనగరం సర్వీస్ చెందినగా, 2 శ్రీకాకుళం సర్వీసుగా, 2 పార్తీపురం సర్వీసులు, 2 బొబ్బులి రాజాం సర్వీసులు, 1 బొబ్బులి పక్కి సర్వీస్ చాలీన జీతాలతో జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు 4 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. నిలిచిన సర్వీసులన్నీ గ్రామీణ ప్రాంత సర్వీసులు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మామూలుగా చెల్లించే ఛార్జీల కంటే అధిక మొత్తంలో ఛార్జీలు వెచ్చించి ప్రైవేటు వాహనాలపై ప్రయాణించాల్సిన పరిస్థితి దాపురించింది. సంక్షేమ వసతి గృహాల్లో తరచుగా మరణిస్తున్న గిరిజన విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తును జరిపి మరణాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాజు, డి పండు డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులు మరణాలు ఆపాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గిరిజన శాఖ డిప్యూటీ ముఖ్యమంత్రి రాజన్న దొర ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. సాలూరు బోసుబొమ్మ జంక్షన్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా రాజన్న దొర ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర లేకపోవడంతో ఆయనకు పిఏకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో గిరిజన విద్యార్థులు పిట్టల వలె రాలిపోవడంతో చాలా బాధాకరమని, వీటి మరణాలపై నేటికి ప్రజాప్రతినిధులు కానీ, గిరిజన శాఖ ముఖ్యమంత్రి కానీ, ఐటీడీఏ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సరైన మెడికల్ చెకప్ జరగట్లేదు, కానీ బాధ్యత ఆశ్రమ పాఠశాల నియమించాలి. ఈరోజు ఏదైతే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారుగా మన్యం జిల్లా వ్యాప్తంగా 16 మంది విద్యార్థులు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆ కుటుంబాలకు ఆదుకోవాలనేది ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో, హాస్టల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఏఎన్ఎం పోస్టుల్ని భర్తీ చేయాలి. వారానికి ఒకసారి మెడికల్ చెకప్ చేయాలి. ఏదైతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి విద్యార్థులకి పౌష్టికాహారం అందించి సరైన వైద్య సిబ్బందిని నియమించాలనేది ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ఏఎన్ఎం పోస్టులు నియమించకుండా, అక్కడ వైద్యాన్ని అందించకుండా ఈరోజు అక్కడ బాధ్యులుగా ఉన్నటువంటి హెచ్ఎం వార్డెన్ని సస్పెండ్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే సస్పెండ్ చేసినటువంటి వార్డెన్స్ ని నియమించి ఖాళీగా ఉన్నటువంటి ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేసి సరైన వైద్యం అందించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు వారానికి 2 రోజులకు ఒకసారి మరణించవలసిన పరిస్థితి ఈ రోజు మన్యం జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది దారుణమైన చర్య అనేది ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రతి హాస్టల్లో, ప్రతి ఆశ్రమ పాఠశాలలో పర్యవేక్షణ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తారనేసి డిమాండ్ చేస్తున్నాం. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు అబుదాబిలో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశాన్ని భారతదేశం ప్రతినిధులు బహిష్కరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు అన్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలు వృత్తికి లొంగవద్దని, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి బయటకు రావాలని కోరుతూ ఏపీ రైతు జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బుద్ధరాజు రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, స్వామినాథన్ సిఫార్సుకు అనుగుణంగా మద్దతు ధరలకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు రైతులపై ఉన్న రుణాలను తక్షణమే మాఫీ చేయాలని అన్నారు. అంతేకాకుండా మొదటి విడతల ఢిల్లీలో రైతు ఉద్యమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాంబాబు డిమాండ్ చేశారు. అబుదాబిలో WTO సభ్య దేశాలతో సమావేశం 29 వరకు జరుగుతుంది. ఈ WTOలో భారతదేశం నుంచి మన ఏదైతే వ్యవసాయ రంగం, ఆహార సబ్సిడీలు ఇస్తున్నారో 2034 కల్లా 50% ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించాలని ఆ ఒప్పందాలు ఒత్తిడి చేస్తుంది WTO. దాని నుంచి వెనక్కి రావాలని మన దేశం, మనం SKM రైతు సంఘాలు అందరూ డిమాండ్ చేస్తాం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతులకి నష్టం జరుగుతుందో మద్దతు ధరలపై
స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా 50% ధర కలిపి మద్దతు ధరపై చట్టం చేయాలని, రైతుల రుణాలు మొత్తం మాఫీ చేయాలని, ఢిల్లీ ఉద్యమంలో రైతులను పొట్టబెట్టుకున్న వారికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, అలాగే ఏదైతే మొదట విడత ఉద్యమంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వ్యవసాయ రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని. మద్యం ఒక మహమ్మారి. సరదాగానో పార్టీ కల్చర్గానో అలవాటు చేసుకుంటే ఆ అలవాటే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. మద్యం తాగితే కలిగే అనర్థాలపై వాజీ ప్రత్యేక కథనం. మద్యం ఒక మహమ్మారి. సరదాగానో పార్టీ కల్చర్గానో అలవాటు చేసుకుంటే ఆ అలవాటే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. మద్యంతో బ్రతుకు ఛిద్రం అవుతుంది. శరీరంలో ఆల్కహాల్ను విచ్ఛిన్నం చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. కాలక్రమేణా అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్ తాగితే కాలేయం, రొమ్ము మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్తో సహా అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. శ్వాసక్రియ కూడా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. తర్వాత నడకలో మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గిపోతుంది. తను చాలా తెలివిగలిగిన వ్యక్తిగానే భావన వస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపు అయ్యాక స్పృహ లేకుండా కింద పడిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. శరీరంలోని ప్రతి అణువుకు వెళ్తుంది. ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్ళిన మద్యం సరిగ్గా జీర్ణం కాదు. కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలిసిపోతుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికి వెళుతుంది. ఆ తర్వాత ఆల్కహాల్ కణాలను విరిచేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. మద్యం విషయంలో స్వీయ నియంత్రణ లేకపోతే అది క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందులో హుద్హుద్ బాధితులకు నగరంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే వారికి అందజేయాలని తెలుగుదేశం పట్టణ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్లో జరిగిన జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ హుద్హుద్ తుఫాన్ వల్ల నివాసాలు కోల్పోయిన బాధితులకు గత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం 4 నెలల్లో కనీసం అక్కడక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం ఆ పార్టీకి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. పూర్తి చేసిన ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించకపోవడం వలన సదరు గృహాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, అసాంఘిక కార్యక్రమాలను అడ్డగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే లబ్ధిదారులకు గృహాలను అప్పగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, బంగారుబాబు, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. 2014లో ఒక భయంకరమైన తుఫాను, ఇవాళకి మనం మర్చిపోలేము. అది హుద్హుద్ తుఫాను. ఆ సమయంలో మన విజయనగరం పట్టణంలో కూడా, వైజాగ్ అయితే చాలా నష్టం జరిగింది, విజయనగరం పట్టణంలో కూడా చాలామంది ఆస్తి నష్టమే కాకుండా ఇల్లులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా అప్పుడు గత ప్రభుత్వంలో 552 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి నిర్మించడం కూడా జరిగింది, కంప్లీట్ చేశారు. అయితే కొన్ని మౌలిక సదుపాయాలు ఒకటే పెండింగ్. అయితే వాటి మీద మేము 2021లో వినతి పత్రం ఇచ్చాం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి. ఇవాళ 2024. ఇప్పటికి కూడా చూస్తే ఏయూ క్యాంపస్లో హ్యాండ్ ఓవర్ చేశారు తప్ప ఇక్కడ 432 ఇళ్ళలో ఒక ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈలోపు ఖాళీగా ఉండడంతో అవి అన్యాక్రాంతం అయిపోవడం, అసాంఘిక కార్యక్రమాలు అందులో జరగడం, ఇల్లులు పాడైపోవడం కూడా జరుగుతుంది.
మరి 3 ఏళ్ళు అయింది ఇచ్చు కాబట్టి ఎక్కడైనా మరి స్పందించి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేయమని కోరాం. జగనన్న కాలనీలకు సంబంధించి భూసేకరణ జరిపిన కొండకరకం గుండాలపేట గ్రామాలకు చెందిన రైతులకు న్యాయం చేయాలని టీడీపీ విజయనగరం మండల పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీల కోసం కొండకరకం గుండాలపేట గ్రామాల్లో భూసేకరణ జరిపామని గుర్తు చేశారు. వీరిలో కొందరు రైతులకు నష్టపరిహారం అందజేసి మరికొందరికి చెల్లించలేదని ఆరోపించారు. పరిహారంతో చెల్లించకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షణమే భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే నియోజకవర్గం వారీగా బాధిత రైతులతో నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్దల నరసింహరావు, కార్యదర్శి గంటా పోల్నాయుడు పాల్గొన్నారు. గుండాలపేట, కొండకరకం, అలానే సారిక, గుంకలం గ్రామాల్లో కూడా వీళ్ళు ఇల్లు కోసం లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో భూములన్నీ కూడా రైతుల దగ్గర కొని ఆ కొనే భూముల్లో కొంతమంది డబ్బులు ఇచ్చి కొంతమంది డబ్బులు ఇవ్వకపోయినప్పుడు కూడా 3 సార్లు జరుగుతున్నప్పటికీ వీళ్ళు ఎన్ని కంపెనీలు పెట్టినా వాళ్ళైతే భూమి సొంతం చేశారు, ఫ్లాట్లు వేసారు. ఫ్లాట్లు కూడా ఇంచుమించు అలాట్మెంట్ చేస్తామని చెప్తున్నారు కొంతవరకు. అయినప్పుడు కూడా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు గ్రీవెన్సీలకి ఎన్నిసార్లు పేపర్లు ఇచ్చినా ఎవరో కూడా స్పందించకపోతే వీళ్ళందరూ కూడా పార్టీకి చెప్పడం, రాత్రి గుండాలపేట అలాగే గుండాలపేటలో ప్రజలందరూ కూడా ఒక 4 వరకు ఎకరా 50 సెంటు వరకు మాకు డబ్బులు రాలేదండి, మేము తిరుగుతున్నాం చెప్పగానే మేము హృదయాన్ని తగ్గగానే రావడం జరిగింది. కలెక్టర్ గారికి డిఆర్ఓ మేడం చెప్పాం. డిఆర్ఓ మేడం గారు అయితే మొత్తాన్ని పరీక్షిస్తాం, ఎందుకైంది ఏంటని తీస్తాం చూస్తామని చెప్పారు. అది కాకపోతే చెబుతాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని డిఆర్ఓ అనిత ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్లైన్లో పంపిన వినతులను పరిశీలించి వాటిపై స్పందించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్డి అనిత సహాయ కలెక్టర్ త్రివినాగ్ తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 175 వినతులు అందాయి. డయాబెటిక్ రోగులకు పిస్తా పప్పు బెస్ట్ డైట్. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తా గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్లు పుష్కలంగా ఉండడంతో వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ప్రపంచ పిస్తా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పిస్తాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్స్, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఫోలేట్, థయామిన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఏ, B6 మరియు విటమిన్ కే కూడా ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి అవసరమైన లుటిన్, జియాంగ్సప్తిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పిస్తా పప్పులో పుష్కలంగా ఉన్నాయి. వయసు సంబంధిత మచ్చల క్షీణత నుంచి రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పిస్తాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ B6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిణామాన్ని పెంచడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పేగుల ద్వారా ఆహారాన్ని తరలించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ప్రీబయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తా పప్పులో ఉండే విటమిన్ ఈ చర్మం వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండేలా చేస్తోంది. పురుషులలో అంగస్తంభన సమస్యలను పరిష్కరించడంలో దోహదపడతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా పిస్తాలు పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పిస్తా పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇక సాల్టెడ్ పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల కూడా రక్తంలో సోడియం స్థాయి పెరుగుతుంది. ఫలితంగా హైపర్ టెన్షన్తో సహా వివిధ హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతోంది.
రోజువారీ పిస్తా పప్పులను తినడం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా పిస్తా పప్పులను తినడం వల్ల ఇందులో ఉండే ఆక్సిలేట్స్, మెథియోనిన్ విడుదల పెరుగుతోంది. ఫలితంగా శరీరంలో పొటాషియం ఆక్సిలేట్లు, కాల్షియం ఆక్సిలేట్లుగా ఏర్పడతాయి. అదే సమయంలో అవి మెథియోసిన్ సిస్టిస్గా మారవచ్చు. సిస్టీన్ మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటానికి కారణమయ్యే కారకాలలో ఒకటి. తెలుగుదేశం జనసేన విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం జన సైనికులు కృషి చేస్తారని ఆ పార్టీ పిఎస్సి సభ్యురాలు విజయనగరం ఇన్ఛార్జ్ పాలవలస యశస్వి అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజతరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క చోట గెలిపే ధ్యేయంగా అభ్యర్థులు ఎంపిక చేశారని అన్నారు. ఎవరికి టికెట్ వచ్చినా రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి గెలిపే ధ్యేయంగా కృషి చేస్తాయని స్పష్టం చేశారు. ఎవరంటే ఇది తప్పకుండా అంటే అశోక్ గజపతిరాజు గారా లేక అదితి గారా అన్న ఒక సందిగ్ధం అయితే అయింది. జనసేన టీడీపీ అనేది తప్పకుండా ఈసారి ఇరు పార్టీల జెండా ఎగురుతుంది. మొట్టమొదట నేను మనస్ఫూర్తిగా అదితి గారికి నా విషెస్తో పాటు నా ఆశీర్వాదాలని ప్రతిసారి ఎందుకంటానంటే తప్పకుండా ఈసారి మన ఇరు పార్టీల జెండా ఎగురుతుంది. అది తథ్యం, అది తప్పకుండా జరిగేది. అయితే ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో అశోక్ గజపతిరాజు గారి కుటుంబం వాళ్ళు ఎన్నో సర్వీసెస్ చేస్తున్నారు. పేద ప్రజలకి అండగా ఉన్న ఈ కుటుంబాన్ని తప్పకుండా విజయనగరం ప్రజలు ఆశీర్వదిస్తారు. అలానే అదితి గారిని తప్పకుండా గెలిపించుకునే బాధ్యత కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము తీసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఇరు పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా అదితి గారిని అనౌన్స్ చేసినప్పుడు జన సైనికులతో పాటు టీడీపీలో ఉన్నవాళ్ళు అలానే ప్రజలు ముఖ్యంగా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇది రాబోయేది మన ప్రభుత్వం. ఈ రాక్షస పరిపాలనని రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పకుండా ముందుకు వెళ్ళి జయప్రదం చేస్తాం. అందరం కూడా ఈ 50 డివిజన్లు 22 గ్రామాలు అందరం కూడా మేము మీటింగ్స్ ఆల్రెడీ కలిసి కొన్ని పాదయాత్రలా చేస్తున్నాం. అలానే వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 4 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన. వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. చిల్డ్రన్స్ పార్క్ పనులను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. పనుల ప్రగతిని పరిశీలించి సలహాలు, సూచనలు చేసిన వీరభద్రస్వామి. మద్యం మహమ్మారి. మద్యం అలవాటు ఆరోగ్యానికి చేటు. మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తున్న మద్యంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీవాతులు ఇంతటితో సమాప్తం. నమస్కారం.